మార్నింగ్ ఫ్రెండ్స్, జోగుటకు స్వాగతం. మన ఏపీ రాజకీయాలు చూసినట్లయితే ఎలక్షన్స్ ముగిశాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇది జరిగిన సంఘటనలు. అయితే ప్రజాస్వామ్యంలో మనం పార్టీలు ఓడిపోవడం, గెలవడం అనేది సర్వసాధారణం అండి. దానికి పెద్దగా మనం ఓవర్ రియాక్ట్ అవసరం లేదు. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని పార్టీలు గెలుస్తాయి, కొంతమంది ఓడిపోతారు. అయితే ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుందనే దాని మీదే ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారండి. ఆ విషయంలో వైసీపీ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఎప్పుడైతే ఓడిపోయారో, అంటే 150 సీట్ల నుంచి 11 సీట్లకి ఎప్పుడు పడిపోయారో, ఆ అధినేత ఇచ్చిన రియాక్షను చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక 5 years ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సింపుల్గా ఆయన ఒకటే మాట చెప్పాడు. ఈవీఎంల మీద ఆయన బ్లేమ్ చేసి ఆయన బాధ్యత నుంచి తప్పించుకున్నారండి. ఎప్పుడైతే ఒక అధినేత, అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈవీఎంల వల్ల ఓడిపోయాం అన్న ఒక మాట అంటే, అది పార్టీ కేడర్ అంతా కూడా అదే మాట మాట్లాడతారు. అంటే దాని మీద రీజన్ ఎవరో ఆలోచించరు. కానీ చదువుకున్న వ్యక్తులు కొంత ఇంటెలెక్చువల్స్ కొంత ఆలోచిస్తారండి. ఏంటంత బాధ్యతారాహిత్యంగా ఈవీఎంల వల్లే ఓడిపోయామని ఎలా చెప్తారన్నది. ఎందుకంటే మనం చేసిన తప్పుడు వల్లే మనం ఓడిపోతాం, మనం చేసిన మంచి వల్లే మనం గెలుస్తాం. ఇది బేసిక్ సూత్రం ప్రజాస్వామ్యంలో. ఒక్కోసారి మంచి చేసినా సరే కొన్ని కారణాల వల్ల ఓడిపోయే అవకాశం ఉంది. ఇది కూడా ఒక రీజను. కాకపోతే ఏంటంటే కొంత మంచి చేసాం, గత ప్రజలు మేము ఇంకా మంచి చేస్తుంటే బాగుండేది, మీ చేసే కార్యక్రమాలకి ప్రజలకి బాగా కన్వే చేస్తుంటే బాగుండేది, ఎక్కడో పొరపాట్లు జరిగాయి, ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటాం, బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా ముందుకు వెళ్తాం అని ఒక మంచి మాటలు చెప్పుంటే కేడర్కి మనోధైర్యం వచ్చేదండి. బట్ వైసీపీ పార్టీ అధినేత ఎందుకో మరి ఆ షాక్లో ఉండి, అంటే 150 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడంతో ఏం చెప్పాలో తెలియక సింపుల్గా ఈవీఎంల వల్ల ఓడిపోయాం అనేది ఒక సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన చల్లగా జారుకున్నారు. అంటే ఆయన ఇర్రెస్పాన్సిబిలిటీ మనం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇర్రెస్పాన్సిబిలిటీ మనం గమనించినట్లయితే, ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం ఒక 15 minutes కూడా అసెంబ్లీలో కూర్చోకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా 1 monthలో చాలా కార్యక్రమాలు జరిగాయి. బట్ దేని విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే దీనిపై మాకు అర్థమైంది ఏంటి, అధికారంలో ఉంటే పెద్ద మాటలు మాట్లాడతాం, అంటే చాలా ఛాలెంజ్లు, సింహాలు, పుల్లు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇలాంటి పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం. అధికారం లేకపోతే చుప్చాప్ అంటే సైలెంట్ అయిపోవడం అనేది ఒక లీడర్కి ఉండవలసిన లక్షణం కాదండి. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, ప్రతిపక్షం కూడా శాశ్వతం కాదండి. అధికారం వస్తుంది, పోతుంది. బట్ మనం ఎలా స్టాండ్గా ఉన్నాం, అంటే ఎలా మెయింటైన్ చేసాం, మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ, అంటే మన విధానాన్ని, మన పందాన్ని ఎలా మెయింటైన్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రజలు గమనిస్తారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయారండి. మీరు చూడండి, రీసెంట్గా నంద్యాలలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక అమ్మాయిని రేప్ చేశారు, చిన్న అమ్మాయిని రేప్ చేశారు. చాలా సంచలనం రేపింది. ఒక ప్రతిపక్ష హోదాలో, అంటే ఆయనకి టెక్నికల్గా ప్రతిపక్షం లేకపోయినా సరే ఈరోజు ప్రతిపక్ష పాత్ర రోల్ ప్లే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వైసీపీ పార్టీ అధినేత మీద ఉంటుందండి. బట్ ఆయన అది చేయలేదు. అదేం చేయకుండా సింపుల్గా ఆయన రీసెంట్గా బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఆయన వ్యాపారాలు చూసుకోవడం కోసం. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే, రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ అయితే రెస్పాండ్ కానీ ఒక పార్టీ లీడర్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే, ఎలా నమ్ముతారు? దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అట్ ద సేమ్ టైం మీకు రాపాక వరప్రసాద్ అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి లాస్ట్ టైం ఎలక్షన్లో గెలిచిన ఏకైక వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు జనసేన పార్టీలో ఉండనివ్వకుండా ఆయనకి ఏదో ప్రలోభాలు చూపించి ఆయన వైసీపీ పార్టీలో చేర్చుకున్న తర్వాత ఆయన జనసేన పార్టీ మీద అవాకులు చావాకులు మాట్లాడడం కూడా జరిగింది. బట్ జనసేన పార్టీ పెద్ద పట్టించుకోలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. రీసెంట్గా ఆయన మీటింగ్లో, అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్లో ఆయన ఇట్టుండే బయటకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడండి. మేము ఈవీఎంలో ఓడిపోలేదు, తప్పులు జరిగాయి, మేము ఒక పార్టీ, సింగిల్ పార్టీ, 3 పార్టీలు కలిసి వచ్చాయి, దానివల్ల ఓట్లు ఎక్కువ పోలేయాయి, కాబట్టి ఓడిపోయామని చాలా సింపుల్గా ఆయన చెప్పాడు. అంటే ఏంటి, ఒక లీడరు, అంటే ఒక వైసీపీ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈవీఎంల గురించి ఆయన చాలా గట్టిగా ఖండించినట్టు అంటే చెప్పు తీసుకొట్టినట్టు అయిందనమాట. అంటే మీ పార్టీలో ఒక వ్యక్తే ఈవీఎంలు కాదు, ఏమీ కాదు, కేవలం 3 పార్టీలు కూటమిగా రావడం వల్ల ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు వాళ్ళకి పోలయ్యాయి, కాబట్టి ఓడిపోయామని చాలా మెచ్యూర్గా చెప్పినట్టే. వాస్తవం కూడా అదే. బట్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఉన్న మెచ్యూరిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం చాలా దురదృష్టకరం అండి. ఇప్పటికైనా ఆయన మారకపోతే వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు కూడా అదే తప్పులు కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు ప్రజల్లోకి వచ్చి ప్రజల పక్షాన్ని ఎవరైతే పోరాడతారో వాళ్ళు కంపల్సరీ ప్రజలు
ఆదరిస్తారండి. దానికి మనం జనసేనను ఉదాహరణగా తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయినా సరే, పార్టీ ఘోరంగా దెబ్బతిన్నా సరే, ఆయన ఎక్కడా తగ్గలేదు. ప్రజల వైపు పోరాడాడు. ఆయనకుంటూ ఒక రోజు వచ్చింది. ఈరోజు 21 సీట్లు గెలిచారు. 2 ఎంపీ సీట్లు గెలిచారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయ నాయకుడు చేయవలసింది. అంతే తప్పించి మనం పవర్లో ఉంటే ఒకలా మాట్లాడతాం, పవర్ లేకపోతే ఒకలా మాట్లాడతాం. ఇది పొలిటికల్ పార్టీ లీడర్కి ఉండవలసిన లక్షణం కాదండి. ఇది ఎప్పటికైనా మారుతారని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.